హాయ్ అన్న. హాయ్ హాయ్ ఎలా ఉన్నావు? బాగుందా ఓకే సార్. ఈ టైప్‌లో మ్యూజిక్ అనేది ఇందులో డిఫరెంట్‌గా ఉన్నది సార్. అంటే ఏ టైప్ ఆఫ్ వర్కౌట్ చేయాలి? అంటే అదే అండి ఒక డిఫరెంట్ వర్క్ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ పొందాను దీంట్లో రారాజాకి వర్క్ చేయటం బికాస్ మెయిన్ థింగ్ ఏంటంటే ఫేస్లు కనిపించవు సో ఫేస్లు కనిపించవు అట్ ద సేమ్ టైం ఏంటి హర్రర్ అంటేనే ఫేస్లు కనిపించి టెన్షన్ పడుతూ ఇవే ఉంటాయి సో ఇవన్నీ కూడా మ్యూజిక్లో చేయాల్సి వచ్చింది సో ఇది విజువల్గా కానీ కాన్సెప్ట్ పరంగా కానీ అంత డిఫరెంట్ ఇది కాబట్టి ఐ ఎంజాయ్డ్ వర్కింగ్ ఫర్ దిస్. అంటే ఇప్పుడు ఫేసులు చూసి సినిమా తీయడం అనేది చాలా ఈజీ అన్న. అంటే ఎక్స్‌ప్రెషన్ ద్వారా దీని ద్వారా ఆ మ్యూజిక్ అనేది క్రియేట్ చేస్తారు. ఈ ఫేసులు లేకుండా ఉండడం అనేది ఏ రకంగా తీసుకున్నారు సార్? అంటే అదే చాలా కొత్త ఎక్స్పెరిమెంట్ అండి ఇది. సో మా డైరెక్టర్ గారు ఏంటంటే ఆయన ముందే గ్రౌండ్ వర్క్ బాగా చేసుకున్నారు. ముందే గ్రౌండ్ వర్క్ చేసి మమ్మల్ని అందరినీ కన్విన్స్ చేశారు. మేము బాగానే కన్విన్స్ అయ్యాము. అది విజువల్ చూసిన తర్వాత బాగా కన్విన్స్ అయ్యాం. బాగుంది కదా ఒక కొత్తది ఏదో వర్క్ చేస్తున్నాం అనేసి. సో అట్లా చేసుకున్నాం అండ్ విజువల్గా బాగుంది, కథ బాగుంది, కాన్సెప్ట్ బాగుంది. సో ఇట్ విల్ బీ అ న్యూ ఎక్స్పీరియన్స్ అందరికి. స్టోరీ పరంగా మ్యూజిక్ ఉంటుంది. స్టోరీ పరంగా ఉంటుంది. ఓకే సార్. అంటే ఇప్పుడు నార్మల్ మీ మ్యూజిక్ అంటే స్పెషల్‌గా ఫ్యాన్ బేస్ ఉండదు. అంటే మీరు పాడిన దాంట్లో మీకు ఇష్టమైన పాట ఏంటి? నేను పాడిన దాంట్లో అంటే నేను ఎక్కడ పోతా వచ్చిన వాడలో ఒకటి పాడా మస్తుగా ఉండేది లైఫ్ అని రాసింది పాడింది నేను. ఇది రీసెంట్గా అయితే కనుక ఇది అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్లో ఏ గుమ్మా నీ పదమ్మగా సో అది బాగా హిట్ చేస్తారు అందరూ. సో మా గురించి ఒకటి అలాగే 2 లైన్‌లు అన్న. 2 లైన్లు ఈ సినిమాదే పాడతాను అప్పుడు. నాకేమో పెళ్ళయ్యింది అంతా జరబానే ఉంది ఓ సిస్టంలో పోతూ ఉంది ఏ చిన్ని చిన్ని గొడవలు అయ్యాయి మాటలేమో తగ్గిపోయాయి కష్టాలు మొదలయ్యాయి ఏ ఆ తర్వాతది వినండి సస్పెన్స్. సూపర్ సార్. సూపర్ సార్. ఇంకా ఇంకే టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇంకున్నాయి సార్? ఇంకా ఉన్నాయి క్రైమ్ కామెడీ చేస్తున్నానండి. అట్లాగే ఇంకా లవ్ స్టోరీస్ ఉన్నాయి, వెరీ నైస్ లవ్ స్టోరీస్ అండ్ యాక్షన్ మూవీ ఒకటి ఉంది కంప్లీట్ ఫుల్ ఆఫ్ యాక్షన్ అట్లా. సో డిఫరెంట్ జానర్స్ వస్తున్నాయి. స్పిరిట్లు కూడా చేస్తున్నారని విన్నాను సార్. స్పిరిట్ ఏంటండి? స్పిరిట్ ప్రభాస్ గారి స్పిరిట్లో మీరు వర్క్ చేస్తున్నారని విన్నాను. అంటే సంబంధించిన మూవీ అక్కడ ఏమైనా వర్క్ జరుగుతుందండి. అందులో మీరు ఏమైనా ఛాన్స్ లేదండి లేదు అందులో ఏం